పౌలు అపోస్తలుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనాన్ని మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. చాలు, ఈ మాట మరలా చెప్పండి. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. దేవుని పిలుపు అనేది ఆశ్చర్యమైనది, అది అమోఘం. ఆ దివ్యమైన వాక్య పిలుపు ఎవరికి వస్తుందో వారి బ్రతుకులలో ఆ పరలోక తండ్రి యొక్క నిత్య సంకల్పము నెరవేర్చబడుతుంది. ఆమేన్ చెప్పండి. శిలోహ మందిరంలో మహిమగల దేవుని మందిరం అది. ఆ మహిమగల దేవుని మందిరంలో ప్రధాన యాజకుడైన ఏలీ యాజకత్వాన్ని చేస్తున్నాడు. అతని కుమారులు ఒప్నీ, ఫినెహాస్ యాజకులుగా ఉన్నారు. ఏలీ ఏమో ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అతని కుమారులైన ఒప్నీ, ఫినెహాసులేమో యాజకులుగా ఉన్నారు. ఆ దినములలో అక్కడున్న ప్రధాన యాజకుడైన ఏలీని వద్దనుకొని అక్కడున్న యాజకత్వాన్ని చేస్తున్న ఒప్నీ, ఫినెహాసులను వద్దనుకొని దేవుడు ఓ చిన్నవాడిని పిలుస్తున్నాడు. ఓ చిన్నవాడిని పిలుస్తున్నాడు. ఆమెను చెప్పండి. సమూయేలు అనుకున్నాడు, దైవజనుడైన ఏలీ పిలుస్తున్నాడేమో అనుకున్నాడు. ఎందుకని? ఆ స్వరం ఎలా ఉంది? మాట్లాడండి. దైవజనుడైన ఏలీ స్వరంలాగా ఉంది. దైవజనుడైన ఏలీ స్వరాన్ని కలిగి ఏలీ స్వరంతో దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ ఏలీతో మాట్లాడలేదు. ప్రధాన యాజకుడైన ఏలీని కాదని, యాజకత్వాన్ని చేస్తున్న ఒప్నీ, ఫినెహాసులను కాదని, ఓ చిన్నవాడిని దేవుడు పిలుస్తున్నాడు. అది కూడా ఎవరి స్వరంతో? దైవజనుడైన ఏలీ స్వరంతో పిలుస్తున్నాడు. దేవుని పిలుపు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందో తెలుసా? దేవుని పిలుపు, దేవుడు ఎవరిని ఎందుకు పిలుస్తాడు అన్నది, దేని ద్వారా పిలుస్తాడు మనకు అందరికీ తెలుసు. దెస్సలోనికైలకు రాసిన పత్రిక, దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. ఆయన మా సువార్త వలన మిమ్మల్ని, చెప్పండి, ఎలా పిలిచాడు? మాట్లాడండి. సువార్త వలన పిలిచాడు.
ఒకని ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. చాలా జాగ్రత్తగా వినాలి. నీ ఎడల దేవునికి ఏదో ఒక ప్రణాళిక ఉంది. నీ ఎడల దేవునికి ఏదో ఉన్నతమైన ఉద్దేశం ఉంది. భూమి మీద ఉన్న 850 కోట్ల మంది జనాంగంలో ఆ సృష్టికర్త అయిన దేవునికి, ఆ తండ్రి అయిన దేవునికి ప్రతి ఒక్కరి పట్ల కూడా ఒక ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. స్తోత్రం. ఆ ప్రణాళిక సిద్ధించటానికి, ఆ ప్రణాళిక నెరవేర్చబడటానికి నువ్వు మహిమలో ఉన్నప్పుడే, ఇంకా నువ్వు మట్టిగా మార్చబడక మునిపే, అంటే తల్లి గర్భములో నిన్ను పిండముగా రూపించబడక మునిపే నువ్వు మహిమలో ఉన్నావు. ఇంకా నీ తల్లి గర్భమందు నువ్వు రూపం దాల్చక మునిపే, ఒక్క దినమైనా కాక మునిపే మహిమలో ఉన్న నీ యెడల ఆ పరలోక తండ్రికి ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉండి, ఆ ప్రణాళికను నెరవేర్చడానికి ముందుగా నిర్ణయించి, ఆ నిర్ణయం చొప్పున నిన్ను మట్టికి మార్చి తల్లి గర్భంలో పిండాకృతిని చేశాడు. భూమి మీద పుట్టావు, పెరుగుతున్నావు. నీ జీవితకాలంలో ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఆయన నిన్ను ఎందుకు ముందుగా నిర్ణయించాడు, నీ యెడల పరలోక తండ్రికి ప్రణాళిక ఏంటో అది నెరవేర్చడానికి ఖచ్చితంగా ప్రతి మనుషుల్ని కూడా ఏదో ఒక సమయంలో ఆయన పిలుస్తాడు. సమూయేలుని చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే పిలిచాడు. వినండి, సమూయేలును చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే పిలిచాడు. యోసేపును 17 సంవత్సరాల వయసులో ఉండగా పిలిచాడు. దావీదును 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పిలిచాడు. 22 సంవత్సరాల వయసులో ఉండగా అతని తల మీద అభిషేకం పడింది. ఎవరిని ఏ టైంలో ప్రభు పిలుస్తాడు. మన పితరుడైన అబ్రహాముని 75 సంవత్సరాల వయసులో అబ్రహామా పిలుస్తున్నాడు. సుమారు 75 సంవత్సరాల వయసులో అబ్రహాముని పిలుస్తున్నాడు. 80 సంవత్సరాల వయసులో మిద్యాను అరణ్యంలో దేవుడు మోషేని పిలిచాడు. ఏ సమయంలో, ఎప్పుడు, ఎవరిని ఆయన పిలుస్తాడో తెలియదు. పిలుస్తాడు. వారిని పిలిచెను. ఆయన ముందుగా ఎవరిని నిర్ణయించెనో, ఆయన వారిని మాట్లాడండి పిలిచాను. ఏ టైంలోనైనా, ఎప్పుడైనా దేవుడు వారిని పిలుస్తాడు. ఎందుకంటే ఆ మనుషుని ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది, ఏర్పాటు ఉంది. ఆ మనుషుని ఎడల దేవునికి ఉన్న ప్రణాళిక, ఏర్పాటు నెరవేర్చబడటానికి చిన్న పిల్లవానిగా పిలవచ్చు, 17 సంవత్సరాల వయసులో పిలవచ్చు, 22 సంవత్సరాల వయసులో పిలవచ్చు, లేకపోతే 75 సంవత్సరాల వయసులో పిలవచ్చు, 80 సంవత్సరాల వయసులో పిలుస్తాడు. ఎలా పిలుస్తాడు? సువార్త వలన పిలుస్తాడు. దెస్సలోనికయ 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచ్చిన మనం చదివాం కదా. ఆయన
మా సువార్త వలన మిమ్మును మాట్లాడండి. దీని ద్వారా దేవుడు ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడాలంటే సువార్త ప్రకటిస్తూ ఉండగా, సువార్త ప్రచురము జరుగుచుండగా పిలుస్తాడు, మాట్లాడతాడు. పాత నిబంధన గ్రంథములో ఆయా సందర్భాల్లో ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈ యుగాంతమందైతే వాక్యము ద్వారా సువార్త వలన మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు మాట్లాడతాడా? అవును, మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు? ఆయన కుమారుని ద్వారా. ఆయన కుమారుడు ఎవరు? ఆది యందు వాక్యమునను, వాక్యము దేవుని యొద్దనున్న ఆ వాక్యమే. వాక్యము ద్వారానే మాట్లాడతాడు. ఈ గ్రహింపు నీకు లేకపోతే ఇంకొక 100 సంవత్సరాలు నీ భక్తి చేసినా నీ జీవితం అంతా వృధానే. వాక్యము ద్వారా మాట్లాడతాడు, మిమ్మల్ని పిలుస్తాడు. ఆయన నిత్య సంకల్పము నెరవేర్చబడినట్లు ఆయనకు వయసుతో సంబంధం లేదు. చిన్న పిల్లవానిగానే ఉన్నప్పుడు పిలవచ్చు, 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యోసేపులా పిలవచ్చు, 22 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పిలిచినట్టు దావీదుని పిలిచినట్టు పిలవచ్చు, లేదా 40 సంవత్సరాల వయసులో పిలవచ్చు. 75 సంవత్సరాల వయసులో మోషేని పిలిచి అబ్రహాముని పిలిచినట్టు అబ్రహాముని నిన్ను పిలవచ్చు. 80 సంవత్సరాలు కదా, 80 సంవత్సరాల వయసులో కదా మోషేకు దేవుడు పని అప్పచెప్పింది. ఏ టైంలోనైనా పిలుస్తాడు. ఎలా పిలుస్తాడు? సువార్త వలన.